టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు పాన్ ఇండియా సినిమాలు చేయలేదు. పైగా ఇటీవల స్ట్రైట్ మూవీస్ కూడా చేయలేదు. అజ్ఞాతవాసి ఫ్లాప్ కావడంతో వరుసగా రీమేక్లు ఎంచుకుంటున్నారు. ఈ క్రమంలో వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో చిత్రాలు చేసిన విషయం తెలిసిందే. వకీల్ సాబ్ ఇటు కాగా భీమ్లా నాయక్ యావరేజ్గా ఆడింది. బ్రో పెద్దగా ఆడలేదు. ఇప్పుడు వరుసగా స్ట్రైట్ మూవీస్తో వస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు చిత్రాలు ఒరిజినల్ స్క్రిప్ట్లతో రూపొందుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇందులో హరిహర వీరమల్లు చిత్రం చిత్రీకరణ ఆగిపోయిన విషయం తెలిసిందే. ఇకపోతే ఓజీ చిత్రాలు ముందుగా రాబోతున్నాయి. పవన్ కళ్యాణ్ ప్రాధాన్యత ఓజీకి ఉన్నట్లు తెలిసిన విషయం తెలిసిందే. ఓజీని ముందుకు తీసుకొచ్చే అవకాశం గట్టిగా కనిపిస్తోంది. ఈ సినిమాను వచ్చేది సమ్మర్లో రిలీజ్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాతనే రిలీజ్ ఉంటుందన్నారు. అంటే 2024 సమ్మర్లో ఈ సినిమా రిలీజ్ అయ్యే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఓజీ చిత్రం మాఫియా, గ్యాంగ్స్టర్ కథతో తెరకెక్కుతుందనే తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆ విషయాన్ని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఇందులో ముంబైకి చెందిన గ్యాంగ్స్టర్గా పవన్ కనిపించబోతున్నారట. టీజర్లో ఆయన లుక్ యాక్షన్ మైండ్ బ్లోయింగ్గా ఉంటుందని తెలుస్తోంది. పవన్లోని నెక్స్ట్ లెవెల్ను చూపించింది. సినిమాపై అంచనాలు పెంచింది. అయితే ఈ సినిమా స్టోరీకి సంబంధించిన నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ నుండి చాలా రోజుల నుండి ఒక అప్డేట్ రాలేదు. అయితే ఈ మూవీ అప్డేట్పై లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్నికల కంటే ముందే పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి భారీ అప్డేట్ని రివీల్ చేయనున్నారట మూవీ టీం. అది ఓజీ నుండి ఫస్ట్ రంగ్ అని తెలుస్తోంది. దీంతో ఫ్యాన్స్ పండగే అని తెలుస్తోంది. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో.